తమిళనాట ఇప్పటి వరకు వెండితెరపై హిట్లు, రాజకీయాల్లో కొత్త ఆశలు, అభిమానుల్లో అసాధారణ క్రేజ్ ఉన్న పేరు విజయ్. కానీ ఇప్పుడు ఆయన పేరు కోర్టు హాలుల్లో, అది కూడా భార్య వేసిన విడాకుల పిటిషన్లో వినిపిస్తోంది. నటుడు టీవీకే అధ్యక్షుడిగా రాజకీయ భవిష్యత్తు దిశగా దూసుకెళ్తున్న విజయ్ కు అనూహ్యంగా ఎదురైన ఈ వ్యక్తిగత తుఫాను దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఉంది, హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు, భార్యాభర్తల బంధానికి ద్రోహం చేశారు అంటూ విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో ఆశ్రయించడం సినీ రాజకీయ వర్గాల్లో షాక్ ను కలిగిస్తోంది. ఇక ఏప్రిల్ 20న విచారణ, విజయ్ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు. ఇద్దరు విడిపోయి జీవిస్తున్నామన్న స్పష్టమైన ఆరోపణలు. ఈ పరిణామాలు విజయ్ వ్యక్తిగత జీవితానికే కాదు, ఆయన రాజకీయ భవిష్యత్తుకు పరీక్షగా మారుతున్నాయి. అసలు ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న నటి ఎవరు? ఆమె పేరు బయటకు వస్తుందా? ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరవుతారా? ఈ వివాదం టీవీకే రాజకీయ ప్రయాణాన్ని దెబ్బతీస్తుందా? వెండితెర హీరో నుంచి న్యాయస్థానాల చుట్టూ తిరిగే పరిస్థితికి విజయ్ ఎలా వచ్చారు? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ తమిళనాడు రాజకీయాల్ని, విజయ్ భవిష్యత్తును ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, కోర్టుకు హాజరు కావాలని విజయ్ కు న్యాయస్థానం నోటీసులు అయితే పంపించడం జరిగింది. అసలు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం తమిళనాడు సినీ రాజకీయ వర్గాల్లో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ విజయ్, టీవీకే అధ్యక్షుడు విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పుడు ఆ విషయం అయితే చర్చనీయాంశం అని చెప్పొచ్చు. సో ఆయన భార్య హీరో విజయ్, ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టును అయితే ఆశ్రయించింది. విడాకుల పిటిషన్ అయితే అక్కడ దాఖలు చేసింది. సో ఈ అంశం రాజకీయంగా మొత్తం కూడా చర్చనీయాంశం అయింది. సో సమాచారం ఏంటంటే 2021లో విజయ్ కి ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి సంగీత ఆ పిటిషన్ లో అయితే ఆరోపించారు. సో ఆ బంధాన్ని తెచ్చుకుంటానని విజయ్ పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ హామీ నిలబెట్టుకోలేదని చెప్పేసి ఆమె ఆ పిటిషన్ లో ఏదైతే ఉంటుందో అందులో పేర్కొన్నారు. సో అట్లాగే భార్యాభర్తల సంబంధానికి అతను మోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె విడాకులు అయితే కోరుకుంటుంది విజయ్ నుంచి. సో ఇవన్నీ పరిశీలించిన సెషన్స్ కోర్టు ఈ పిటిషన్ మొత్తం ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. ఇక ఏప్రిల్ 20న, అంటే ఈ 2026 ఏప్రిల్ 20న ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే రానుంది. ఆ విచారణకు రావాలని చెప్పేసి హీరో విజయ్ కి అయితే కోర్టు హాజరు కావాలని చెప్పేసి న్యాయస్థానం నోటీసులు అయితే జారీ చేసింది. సో ఇక ప్రస్తుతం విజయ్, సంగీత ఇద్దరు కూడా ప్రస్తుతానికైతే వాళ్ళు అయితే విడివిడిగా, అంటే సపరేట్ గా అయితే నివసిస్తున్నారు, జీవిస్తున్నారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. సో ఇక దీంతో దీనికి సంబంధించి రాజకీయంగా పెద్ద ప్రభావం అయితే చూపనుందని చెప్పవచ్చు. సో ఏదైతే ఇటీవల రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెట్టాడు విజయ్, టీవీకే పార్టీ స్థాపించారు. సో ఆ ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని అయితే ప్రయత్నిస్తున్న టైంలో ఇలాంటివి రావడం కూడా కొంత గందరగోళం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆయన ఫ్యాన్స్ సంబంధించి కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు. సో ఇలాంటి సమయంలో కుటుంబ వ్యవహారం మొత్తం బయటికి రావడం తన ఇమేజ్ పైన పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. ఇక రాజకీయాల్లో వ్యక్తిగత జీవితం మరియు రాజకీయ జీవితం మధ్య స్పష్టమైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా గతంలో పలుమార్లు చాలా మందికి వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ వాటి పరిస్థితులపై ఎట్లా ఉంటుంది ఏంటి అని అయితే చూడాల్సిన అవసరం ఉంటుంది. సో టీవీకే పార్టీ విజయ్ చీఫ్ ఎవరైతే ఉంటారో అతనికి సంగీతకు 1999లో అయితే వాళ్ళకు మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగినప్పటి నుంచి వాళ్ళకు ఒక కూతురు, ఒక కొడుకు కూడా ఉన్నారు. సో రీసెంట్ గా 2021 నుంచి తనను తన పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని చెప్పేసి సంగీత ఆరోపిస్తుంది. అంటే సినిమా యాక్ట్రెస్ సంబంధించిన వేరే నటితోని వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఉన్న నేపథ్యంలో తన పిల్లల్ని పట్టించుకోవడం లేదు, అరెస్ట్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఎప్పుడు ఫిబ్రవరి 24వ తేదీన పిటిషన్ వేస్తే మొత్తానికి విచారించిన పిటిషన్ అయితే ఏప్రిల్ 20న కోర్టులో హాజరు కావాలని అయితే విజయ్ కి అయితే నోటీసులు అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం కీలక అంశం చూసుకుంటే 2026 ఏప్రిల్, అంటే రేపు నెక్స్ట్ మంత్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే తమిళనాడుకు సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్స్ అయితే వస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటివి చర్చకు రావడం అనేది రాజకీయ వర్గాల్లో కొద్దిగా గందరగోళం అని చెప్పొచ్చు. దీన్నే అదురుగా చూసుకొని ఇక్కడ డిఎంకే పార్టీ, అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ, అన్నా డిఎంకే పార్టీ, వీళ్ళు పెద్ద ఎత్తున విజయ్ పార్టీకి నష్టం చేస్తారనే ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మధ్య బీజేపీకి సంబంధించిన ఒక నేత ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు విజయ్ పైన. అంటే ఒక నటితో సంబంధం ఉందని చెప్పేసి కూడా డైరెక్ట్ గా తన ప్రసంగంలో అయితే ప్రసంగించారు. సో దాన్ని కూడా ఖండిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరిగింది. మొత్తానికైతే తమిళనాడులో ఒక చర్చనీయాంశంగా మారిన అంశం ఇదని చెప్పొచ్చు. సో తను 2024లో విజయ్ పార్టీ అయితే స్థాపించారు.
టీవీకే పార్టీ తమిళగ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి సో 2024 ఏదైతే లోక్సభలో ఉందో అక్కడ పోటీ చేయలేదు. 2026 అసెంబ్లీలో ఎన్నికల పోటీ చేస్తానని అయితే బహిరంగంగా చెప్పారు. సో అప్పుడు చెప్పిన నేపథ్యంలో కరెక్ట్ గా ఒక నెల ముందు అంటే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్స్ కు ఒక నెల 15 రోజుల ముందు ఇలాంటి అంశాలు తెరపైకి రావడం ఇది ఖచ్చితంగా అంటే విజయ్ వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు, ఆ పార్టీని కావచ్చు పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయాలని చెప్పేసి కూడా ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అని చెప్పేసి కొత్త అనుమానాలు అయితే రాజకీయ నాయకులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు వాళ్ళైతే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్ గా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆమె సంగీత ఏం క్లియర్ గా చెప్తుందంటే తన పిల్లల్ని పట్టించుకోవడం లేదు, అందుకనే నేను విడాకులు కోరుతున్నాను అని చెప్పేసి ఆమె ఖచ్చితంగా అతని నుంచి విజయ్ నుంచి నాకు విడాకులు కావాలని చెప్పి ఆమె అయితే పిటిషన్ దాఖలు మొత్తానికి ఏప్రిల్ 20న కోర్టులో హాజరు కావాలని చెప్పేసి విజయ్ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇది మొత్తం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరి 20 తారీఖున విజయ్ కోర్టులో హాజరవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. రేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.